ఫెసిలిటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వెళ్ళిపోతాం. శ్రీశైలంలో తొక్కిసలాట జరిగింది చూడండి, ఆ రోజు కూడా భక్తులు ఉన్నారు, నెక్స్ట్ రోజు కూడా భక్తులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని వింత ఈ పబ్లిసిటీలు ఏంటో మాకు అర్థం కావట్లా. అది కూడా గౌరవ మీనాక్షి చౌదరి గారు మొన్నట్లో యోగాంధ్రకు కూడా మీనాక్షి చౌదరి గారే, ఇప్పుడు కూడా ఆవిడే. ఎనీవే బాగుందండి, మంచి ఫెసిలిటీస్. ఆవిడ ఎప్పుడు ప్రోటోకాల్ తో వచ్చి ఆవిడ ఆర్టీసీ బస్ కూడా ఎక్కారు. ఎనీవే బస్ ఫెసిలిటీ కూడా బాగుందని చెప్పారు, గుడ్. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సంబోధనలో స్వామివారి సొమ్ము తిన్నవారు స్వాహ, లడ్డులో కల్తీ ఉందో లేదో పెరుమాళ్ల కెరుక, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి సార్. స్వామివారి సొమ్ముని తిన్నవారు కానీ, స్వామివారి లడ్డూలో కల్తీ చేసిన వారు కానీ, వారు ఎవరైనా సరే ఆ పాపాన్ని ఇక్కడే మూట కట్టుకుంటారు అనేది యావత్ రాష్ట్రం కాదండి, ప్రపంచ స్థాయి భక్తుల విన్నపం. గతంలో కూడా లడ్డూలో కల్తీ కలిసేసింది అని మనం నోటి మాటగా అనకూడదు. కలిసిందో లేదో కన్ఫర్మేషన్ అయ్యాక, ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే హాస్పిటల్లో ఉండే బ్లడ్ టెస్ట్ లాంటిదండి, దాన్ని నమ్మకూడదు. బయటకు వచ్చి చేసుకోవాల్సినటువంటి అన్ని టెస్టులు చేసుకోవాలా, అది ఫారెన్సిక్ రిపోర్టా. అందులో టీటీడీలో రాసినారంట, అరే గతంలో కూడా లడ్డూలో కల్తీ కలిసిందని వీళ్ళు చదువుతున్నారు. తప్పండి, టీటీడీ 100 రాసిద్ది. రాసిన టీటీడీ ఎక్కడ తెర మీదకి వచ్చి ఒక్క మాట కానీ మాట్లాడాల. అంటే టీవీ5 వాళ్ళ ఛానల్లో ప్రత్యేకించి దీని గురించే 7 to 8 9 to 10 ఇదే డిబేట్ జరుగుతుంది, కానీ ఎక్కడ నాయుడు గారు బయటకు వచ్చి ఒక్క పదాన్ని కూడా వాళ్ళ. అరే ఈ రోజు అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హెరిటేజ్ అనే ప్రస్తావన చేయకపోవడం చాలా అదృష్టం అండి. ఆయన చెప్పిన పదాలు ఏదో వైష్ణవి డైరీ ఇడ్లీ అది ఉన్నారు, అదేదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసినారు అన్నారు, కానీ వాస్తవిక విషయాన్ని గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒప్పుకున్నారు. ఆ రసాయనాల్లో ఏ మూలికల నుంచి తయారయ్యాయో, అంటే హార్పిక్కో, బ్లీచింగో, డ్రైనేజో, లేకపోతే పాయిజనో, ఇలాంటివి ఏవి తెలియలేదటండి. నిర్ధారించే కమిటీ టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర లేదట. మరి హౌ యు డిసైడెడ్ కెమికల్ హార్పిక్, హౌ యు డిసైడెడ్ పందికొవ్వు? నో, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. గౌరవ డిప్యూటీ సీఎం గారే స్వయంగా ఒప్పుకున్నారు. ఇక తప్పు ఎవరు చేశారో పెరుమాళ కెరిక అంటే సిబిఐ ఒప్పుకోదు. ఇంకొకటి, సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్, ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ని ఎందుకు స్వాగతించిందంటే, సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ లో, సార్ ఆ సిట్ ఎందుకు సార్, సిబిఐ నిర్ధారించింది కదా, సిబిఐ చక్కగా నిర్ధారించింది కదా అంటే, ఆగండి సార్, సిట్ వాళ్ళు ఎందుకు అడిగారంటే వాళ్ళ దగ్గర ఏదో క్రిమినల్ కాన్స్పిరసీ జరిగిందంట వాళ్ళ టైంలో 20 నెలల్లో. అదేంటో మేము తెలుసుకోవాలి కదా, ఆ టెండర్లు ఎప్పుడు ఆపారు, ఎప్పుడు ప్రక్షాళన చేశారు మేము కనుక్కోవాలి కదా, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి సార్, మేము ఒక ఏకసభ్య కమిటీ వేసుకుంటామని వారు అడిగారు. ఒప్పుకోవాలి, స్టేట్ కా రైట్ ఉంది అన్నారు. దీంట్లో ఈ 36 మంది నిందితులు గాని అనుమానితులు గాని మధ్యలో రీఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఏకసభ్య కమిటీకి ఉండదు. కొత్తగా పేర్లు నమోదు చేసే అధికారం ఉండదు. కేసుని అటు ఇటు మార్చే అధికారం ఉండదు. కేసు మొత్తం వెనక్కి తిప్పి ముందుకి చదువుకొని టెండర్లు ఎప్పుడు మారిని, టెండర్ రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేశారు, పాలక మండలి ఎవరు, ఇందాక మీరు చెప్పిన పర్చేస్ కమిటీ సభ్యులు ఎవరు, టిటిడి బోర్డులో గతంలో సేవా దృక్పథంతో పనిచేసిన వారికి మళ్ళీ వారి సేవ బాగా నచ్చి ఈ టైంలో కూడా బోర్డు నెంబర్లుగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడానికే తప్ప వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో కనీసం తల దూర్చే రైట్ కూడా లేదు. అది వారికి తెలుసండి. 36 మందిని రీఇన్వెస్టిగేషన్ కదా. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేను ఎక్కడ చెప్పలేదన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మేడం? మంచి శుభ పరిణామం అండి, శుభ పరిణామం. చాలా గొప్పగా ఆయన అనర్గళంగా ఇవాళ ఇచ్చినటువంటి స్పీచ్ లో ఆయన ఒప్పుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో, అసలు ఇక దీని గురించి ఆయన మళ్ళీ బహుశా మాట్లాడరేమో అని అనుకుంటున్నాను. కానీ ఆయన చెప్పారు, మళ్ళీ ఇంకొకటి చెప్పారు, చెప్పకూడని చెప్పింది ఏంటంటే, అదే ఇంకొక ముస్లిం ధర్మంలో, ఇంకొక క్రిస్టియన్ ధర్మంలో ఇలా జరిగితే ఊరుకుంటారా? హైందవ ధర్మం కాబట్టి ఊరుకున్నారు, మేము ఊరుకోం సార్. హైందవ ధర్మం వాళ్ళు ఊరుకోం. ఏం చేయమంటారు? ఆ 36 మంది ఇళ్ల మీద దాడి చేయమంటారా? నిప్పు పెట్టమంటారా? ఆ 36 మందిని రోడ్డు మీద తీసుకొచ్చి నరికేయమంటారా? ఆ 36 మంది మీద నిప్పు పెట్టమంటారా? ఏం చేయమంటారు? హైందవులను ఏం చేయమంటారు? హైందవ ధర్మం వాళ్ళు ఊరుకోరు, మేము కాబట్టి హిందువులు కాబట్టి ఊరుకున్నారు, మాకు ఊరుకోబుద్ధి కావట్లేదు సార్. కానీ ఏం చేయాలో మాకు దిశానిర్దేశం చేసే వాళ్ళు లేరు సార్. ఇంకొకటి, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలనుకుంటున్నారు. ఆయన తలుచుకుంటే 24 గంటల్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టించి జీవో పెట్టించి సనాతన పరిరక్షణ ధర్మ కమిటీ బోర్డు ఏదైనా పెట్టేసుకోవచ్చండి. కానీ ఆయన